ఐ యామ్ బ్యాక్ విత్ అనదర్ హెయిర్ కేర్ వీడియో. ఈ వీడియో ఎందుకింత హైప్ అయిందో, ఓవర్ రేటెడ్ అనిపించిందో నాకైతే అసలు అర్థం కాలేదు. ఎందుకు అంటున్నానంటే లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది. ఇవైతే ఫ్లాక్స్ సీడ్ జెల్. నేను హెయిర్ చాలా డ్రై అయిపోయింది, ఫ్రిజీ అయిపోయింది అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సరే ట్రై చేద్దాం, లెట్స్ గివ్ ఇట్ ఏ ట్రై. మనకు వర్కౌట్ అయితే కంటిన్యూ చేద్దాం, లేదంటే లేదు అని నిజంగా చెప్తున్నాను గైస్. నాకు మందారాకు హెయిర్ ప్యాక్ ఉంటుంది కదా, హైబిస్కస్ హెయిర్ ప్యాక్, అదైనా పడింది కానీ నాకు మాత్రం ఇది అస్సలు అంటే అస్సలు పడలేదు. ఎందుకో తెలీదు, బాగా ఫ్రిజీ అయిపోయింది, డ్రై అయిపోయినట్టు అనిపించింది. స్మూత్నింగ్కి బదులు డ్రైనెస్ ఇచ్చింది ఇది. ఏం లేదు, ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని హాట్ వాటర్ పెట్టుకొని అందులో ఈ సీడ్స్ వేసేసుకొని మనం బాయిల్ చేసుకోవటం. బాయిల్ చేసుకోవడానికి నాకు 10 మినిట్స్ పట్టింది. నేను జస్ట్ ఏముందిలే ఒక 5 మినిట్స్లో అయిపోతుందిలే అనుకున్నాను. లేదు, అది ఒక జెల్లా ఫామ్ అయ్యేంత వరకు మీరు ఉంచాలన్నమాట. ముందే తీసేస్తే కనుక చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ అలాగే చూసారా, ఈ గిన్నెలో మరుగుతా ఉంది. ఆల్మోస్ట్ 10 to 15 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువసేపు మరిగించుకోండి. అది మొత్తం మనం వేడి మీద ఉన్నప్పుడు మాత్రం పెట్టకూడదు. అది మొత్తం ఇలా జెల్లా ఫామ్ అవుతుంది చూసారా, ఆ థిక్నెస్ వచ్చిన తర్వాత అప్పుడు మనం దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. వేడి మీద ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసుకోండి, చల్లారితే అస్సలు స్ట్రెయిన్ అవ్వట్లేదు. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాతే పెట్టండి. నేను పెట్టాను కానీ నాకైతే అస్సలు వర్కౌట్ అయినట్టు అనిపించలేదు. మరి దీనికెందుకు ఇంత హైప్ ఇస్తున్నారని నాకైతే తెలీదు. ఒకవేళ మీలో ఎంతమందికి అయితే ఇది వర్కౌట్ అయ్యిందో, షైన్ అండ్ సిల్కీ హెయిర్ వచ్చిందో కింద కమెంట్ ఆన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, బాయ్.